హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగు. మా అమ్మ వచ్చింది. మా అక్క వాళ్ళ ఇంటికెళ్తున్నాను ఈరోజు. మార్నింగ్ వచ్చేసి నేను వంట చేసేసాను. చపాతీ, రాజ్మా కర్రీ చేశాను. అలాగే ఎగ్ ఫ్రై కూడా చేసేసాను. రైస్ కూడా చేశాను. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంటికెళ్తున్నాను. మా అమ్మ ఒక 2 డేస్ అయింది వచ్చి. ఇంక నాకు కుదరలేదు ఆ రోజు. అందుకే ఈరోజు వెళ్తున్నాను. ఇదొచ్చేసి ఫ్రైడే అనమాట. ఇక్కడ కొన్ని వీడియోస్ ఉంటే చూపిస్తా ఉన్నాను నేను. నేను చేసినేటివి. మా అమ్మ రావాల్సింది మార్చ్, ఏప్రిల్‌లోనే. కానీ ఇంకా మామిడికాయలున్నాయని వాటి కోసం వెయిట్ చేసి ఇప్పుడు తీసుకొనొచ్చింది. ఇంకా ఈవినింగ్ వరకు అక్కడున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మాకు రిలేటివ్సే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ పెట్ క్లినిక్ పెట్టారనమాట. ఈరోజు ఓపెనింగు. ఇంక పూజ ఉంది అంటేను మేము ఇక్కడికొచ్చాము ఈవినింగు. మార్నింగే పూజ అందుకు చేసేశారు. అంత బాగా రెడీ చేసేశారు. మాకింటికి దగ్గరలోనే అనమాట ఇది. మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇంకా సర్వీస్ అందుకు ఇంకా స్టార్ట్ చేసిస్తారు. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని మాట్లాడేసి తర్వాత అలాగే కొన్ని షాపింగ్‌కు కొన్ని కావాల్సి ఉంటే వెళ్ళానమాట ఫ్యాన్సీ స్టోర్‌కి. రోజు వాడేవి ఇవి రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అలాగే తిలకం ఇవి లేవన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కుదరడం లేదు. అందుకోసం ఇలా కొన్ని తీసుకోవడానికి వెళ్ళాను అలాగే. తిలకం అయిపోయింది మెయిన్‌గా. అందుకోసం దీనికోసం వెళ్ళాను. అలాగే కొన్ని స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను. అంటే జస్ట్ అవుట్‌లైనింగ్ ఉంటాయి కదా! అవి. స్టోన్స్ అలా వచ్చి ఏం తీసుకోలేదు. ఇప్పుడు పెట్టుకోవడం లేదు కూడా చాలా తక్కువైపోయింది. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ కూడా ఓన్లీ ప్లెయిన్ బ్లాక్‌వే వాడతాము. ఇది లిప్ బామ్ హిమాలయది కోకో బటర్. బాగుంది ఇదైతే గిన. అలాగే నెయిల్ పాలిష్ మ్యాండేటరీ కదా! ఖచ్చితంగా ఒక నెయిల్ పాలిష్ అయితే తీసుకుంటాము. ఇంకా ఇంటికొచ్చేలోపు ఆల్మోస్ట్ ఒక 6:45 అలా అయిపోయింది. ఫ్రైడే అని చెప్పాను కదా! మార్నింగ్ పూజ చేసేసాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి దీపం పెడుతున్నాను. ఇంకా ఈరోజైతే వాకింగ్‌కి వెళ్ళలేదు. ఇంకా ఫుల్ టైర్డ్‌గా ఉండింది. అందుకోసమే ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను. మామూలుగా అయితే 6:00కి అలాగా దీపం పెట్టేసి వాకింగ్‌కెళ్తాను. ఇంకా ఈరోజు వెళ్ళలేదు. ఇంట్లో కూడా ఇంక నేను వెళ్ళాను కదా! పనుంటే కొంచెం ఇంక నైట్‌కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. అందుకోసం వెళ్ళలేదనమాట. నేను మార్నింగ్ దేవుడికి పూలు పెట్టాను. అవి అలాగే మర్చిపోయాననమాట. అక్కట్లే పూజా రూమ్‌లోనే పెట్టేశాను. అందుకే ఇప్పుడు తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మా అమ్మ ఊరు నుంచి వచ్చిందని చెప్పాను గదా! ఏమేమి తెచ్చిందో మీకిప్పుడు చూపిస్తాను. మా అమ్మ ఇంకా బస్‌లో వచ్చింది కాబట్టి మామిడి పండ్లు చాలా ఉన్నాయంట చెట్టుకి. ఇంకా అవి ఒక్కటే తీసుకురావడం కష్టం కదా అనేసి కొన్ని తెచ్చింది. కొన్ని మా అక్కకి, నాకు అలాగే మా చెల్లెలుంది మా ముగ్గురికి. వీటి కోసమేనమాట ఇన్ని రోజులు వెయిట్ చేస్తా ఉండింది. కాయలొచ్చాక ఒకటేసారి తీసుకొని రావాలా అనేసి. అప్పుడు మేలో ఊరికెళ్ళాను గదా! అప్పుడు గూడా కొన్ని తీసుకొచ్చాము. బాగా చాలా పెద్ద సైజొచ్చుండాయి. ఇంకా ఉన్నాయంట చెట్టుకి. ఇంకా ఇప్పుడే వచ్చేసి స్నాక్స్. ఇవి కారాలు శనగపిండితో చేస్తారు కదా! ఆ కారాలనమాట. అలాగే ఇదొచ్చేసి ఎండు మాంసము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎండు కొబ్బెర. శనక్కాయ పప్పులతో పాకం పెడతారు కదా లడ్డు అవి అనమాట ఇవి. అలాగే ఇంకా అరిసెలు చేసుకొని రాలేదు. జస్ట్ ఇలా పాకం పట్టుకొని వచ్చింది. ఇక్కడ చేస్తుంది. నేను కొంచెమే తీసుకొనొచ్చాను. మా అక్క వాళ్ళతోటి ఇట్లా బాక్స్‌లో వేసి ఇచ్చేసినారు. మరి నేను చేసుకుంటాను. అలాగే ఇవి వచ్చేసి కారాలు. ఇవి జస్ట్ శనగపిండి, ఉప్పు, కారం ఏస్తారంతే. కొంచెం సోడా పొడి. చాలా బాగుంటాయి ఇవి. ఇందులో బియ్యం పిండి ఇంకా ఏం వేయరనమాట. ఓన్లీ శనగపిండితోనే చేస్తారు. ఇదొచ్చేసి ఎండు మాంసము. మేము మేలో యాట్ల పెట్టిందని చెప్పాను కదా! అప్పుడు కొంచెం తీసేసి ఉప్పు, పసుపు కలిపేసి ఎండలో ఎండబెడతారనమాట. ఒక 3, 4 డేస్ బాగా ఎండుతాయి. అప్పుడు ఎక్కువగా ఎండలుంటాయి కదా! ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ అయినా ఉంటుందనమాట. మనకి డ్రై డ్రై ఫిష్ ఎలాగో సేమ్ మటన్ కూడా అలాగే చేసుకుంటారు. బాగుంటుంది. కానీ అందరూ చేసుకోరు. ఓన్లీ కడప, రాయలసీమ సైడ్ మాత్రమే చేసుకుంటారు ఇది ఎండు మాంసము. ఇంకా ఇవన్నీ బాక్స్‌లో పెట్టేస్తూ ఉన్నాను. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను పిండి అది చలిపిండి. ఇంకా ఇవి కొబ్బెర, మాంసం ఇవి లోపల పెట్టేస్తాను. నెక్స్ట్ టైమ్ నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలా అనేసి.
మామిడి పళ్ళు వచ్చేసి ఇవేండి ఇలా ఉన్నాయి. కొన్ని పచ్చిగా ఉన్నాయి. పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ టమోటాలు వేసాము. వంకాయలు కూడా వేసాననమాట. టమోటా చెట్లు మాత్రమే వచ్చాయి. మధ్యలో పాట్‌లో వంకాయలు రాలేదనమాట. మొలకలు రాలేదు వంకాయటి. ఇవి ఎక్కువగా ఉన్నాయి గదా! వేరే పాట్‌లో కూడా వేయాలి. ఇంకా ఈరోజు ఇవి వేసేస్తాను. ఇది వచ్చేసి సాటర్‌డే మార్నింగ్ అండి ఇది. అలాగే నేను బాల్కనీలోకి ఒకటి బర్డ్ నెస్ట్ కావాలా ఆన్‌లైన్‌లో చూసానన్నమాట. తీసుకుందాం అనుకుంటే, లేదు మేమే చేస్తామనేసి ఇక్కడ మా అమ్మాయి, వాళ్ళ నాన్న ఇద్దరు చేశారు. ఒకటి కార్డ్‌బోర్డ్ బాక్స్ తీసుకొని ఇలా చేశారనమాట. ఇది చూడాలి మరి బర్డ్స్ వస్తాయో లేదో. రాకపోతే నేను మాత్రం ఆన్‌లైన్‌లో ఒకటి చూసాను. బర్డ్ నెస్ట్ జస్ట్ హౌస్ లాగా ఉంటుంది. బాగుంది. అది ఆర్డర్ పెట్టేస్తాను. అంటే వస్తూ ఉంటాయి కదా! ఏదైనా అట్లా నెస్ట్ అలా పెడితే ఇక్కడే ఉంటాయి కదా! అనేసి అందుకోసము. ఇట్లా హ్యాంగ్ చేసేలాగా తాడు కట్టారు. ఇప్పుడు ఎనకాల కిచెన్‌లో, బాల్కనీలో పెట్టేస్తాము. ఫైనల్‌గా లుక్ అయితే ఇలా వచ్చింది. లోపల కొంచెం కాటన్ అది పెట్టున్నారు. ఈ కార్నర్‌లో అయితే వర్షం పడినందుకు తడవదు కాబట్టి ఇక్కడ పెడుతూ ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ ఒక మేకు కొట్టించే ఉంది ఆల్రెడీ. దానికి పెట్టేస్తూ ఉన్నాము. చూస్తాము బర్డ్స్ వస్తాయో లేదో. ఎందుకంటే ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వస్తూ ఉంటాయన్నమాట డే టైమ్ అంతా. ఇది రోజా చెట్టండి. గులాబీ చెట్టు నాటుదనమాట. లాస్ట్ మేలో వేసాము. ఎంత బాగా వచ్చిందో అసలు. పూలైతే ఎన్ని ఉండాయో. అసలు ఒక కొమ్మకి మొత్తం 7 ఉండాయన్నమాట. ఇంకొక దానికి 4 ఉండాయి. దీనికైతే మొత్తం 7 ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకొక 2 ఫ్లవర్స్ మొన్ననే కట్ చేసాము. చూడండి ఇక్కడ 5 ఉన్నాయి గదా! అటు సైడ్ వచ్చేసి 2 ఉన్నాయి. కలర్ కూడా మంచి బ్రైట్ రెడ్ కలరు. అసలు 1 వీక్ అయినా కూడా వాడిపోలేదు. అలాగే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే గిన. అదే బటన్ రోజ్ అయితే తొందరగానే వాడిపోతాయి. ఇది తమలపాకు చెట్టు. ఇది కూడా బాగా వచ్చింది. ఇంకా నేను లంచ్ అదంతా ఏమీ షూట్ చేయలేదు. ఈరోజు సాటర్‌డే. నేనింకా ఈవినింగ్ టీ పెట్టాను. టీ తాగేసి కొంచెం బాల్కనీలో వర్క్ ఉందనమాట. అది చేసేసుకోవాలి. చెట్లన్నీ ఉండాయి. మార్నింగ్ చూపిచ్చాను గదా! టమోటో చెట్లందుకు. అవన్నీ వేరే పాట్‌లోకి వేద్దాం అనుకుంటూ ఉన్నాను. అలాగే నేనొచ్చేసి మైక్ ఆర్డర్ పెట్టాను. నాకు వీడియోస్ కోసము వాయిస్ రికార్డ్ చేయడానికి అందుకు. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నేను ఇలాగా మైక్‌లోనే రికార్డ్ చేస్తున్నాను వాయిస్ ఓవరు. ఇదొచ్చేసి వైర్‌లెస్ మైకు. నాకు ముందు వచ్చేసి వైర్‌దే ఉందనమాట. బోయా మైక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి వైర్‌లెస్ మైకు. బ్యాటరీది రీచార్జ్ చేసుకోవచ్చు. ఒకటి రిసీవరు, 2 స్పీకర్స్ 2 మైకులు. ఒకటి రిసీవర్ ఉంది. ఒకటి 2 మైకులున్నాయనమాట. బాగుంది. కంఫర్ట్‌గా ఉంటుంది మనం వీడియోస్ తీసుకోవడానికి అందుకు. ఇంకా ఈ పాట్‌లో వంకాయ మొక్కలు రాలేదని చెప్పాను కదా! అందులో ఒక 2 వేశాను. దీంట్లో అయితే చాలా ఉన్నాయి. దాదాపు ఒక 6, 7 ఉన్నాయన్నమాట. కొంచెం పెద్దగా ఉండేటివి మొక్కలన్నీ తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఈ కొన్ని పాట్స్‌లలో వేసేస్తాను. ఇక్కడొచ్చేసి కాకర చెట్లంతా ఇంకా కాపు అయిపోవచ్చిందండి. ఇంక కొన్ని ఉండాయన్నమాట. నాటు వేసాము. ఈసారి అంత సరిగా రాలేదు. నెక్స్ట్ టైమ్ హైబ్రిడే వేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇంకా అవి చెట్టు పోయేలోపు ఈ టమోటా చెట్లు వేసాననుకోండి. ఇవి పెద్దవైపోతాయి. దీనికి టమోటాలు కాస్తాయి. అందుకే వేసేస్తూ ఉన్నానన్నమాట నేను. 2 ఉండాయన్నమాట ఇవి కాకర చెట్లు. ఒక 3 టైమ్స్ అలా చేసుకున్నాం అంతే కాకరకాయలు. ఇవొచ్చేసి సొద్దలు. మొత్తం అన్నీ ఖాళీ చేసేసాయి. పక్షులు మొత్తం తినేసాయన్నమాట. కంకులు ఏం ఖాళీగా లేవు. ప్లస్ ఎండిపోతున్నాయి కూడా. అందుకే ఇంగ ఇవి తీసేస్తాము. ఈ పార్ట్స్‌లో వేరేవేవన్నా వేద్దాం అనుకుంటున్నాము. ఈ బ్యాచ్ ఉండంగా నేను ఇంకొకటి వేస్తామన్నమాట. ఎప్పుడూ అంతే. ఇవి అయిపోయేలోపు ఇవి రెడీగా వస్తాయి. వీటికి కంకులు వచ్చాయనుకోండి బర్డ్స్ తింటా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ కూడా వేసిస్తాము. ఇందులో కూడా కొన్ని ఏసిన్నాము. అందుకోసం ఇంగ ఇప్పుడు ఇవి తీసేస్తాను. తీసేసి అందులో కొంచెం ఏమైనా వేరే మట్టి కూడా వేసేసి చెట్లు వేసేస్తాను. ఒక 1 వీక్ ఉంటే ఇవి కొత్తగా ఉన్నాయి గదా! వాటికి కంకులొచ్చేస్తాయి. అవి ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ వేరే దాంట్లో వేస్తే కూడా సరిపోతుంది. ఇది స్వీట్ పొటాటో. ఈ మధ్య చూస్తున్నాం కదా వీడియోస్‌లో వాటర్‌లో గ్రో అవుతుంది బాగా పెద్దగా. సరే మేము ట్రై చేసాము. ఒక 10 డేస్‌కి అలాగా మొలకలొచ్చింది. చూడాలి మరి. ఇది పుదీనా లాస్ట్ వీక్‌దనమాట. మార్కెట్‌లో తెచ్చినప్పుడు కొంచెం వేర్లు ఉంటే ఇలా బాటిల్‌లో వాటరేసి పెట్టాము. చిగురొచ్చింది. ప్లస్ రూట్స్ కూడా కొత్తవొచ్చాయనమాట. ఇప్పుడు పాట్‌లో వేస్తే మనకి మంచిగా గ్రో అవుతుంది. అలాగే రూట్స్ ఉండంగానే అట్లే షాప్‌లోంచి తెచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి కదా! అట్లే వేస్తే రావు.
ఇవి తీసేసాను. కానీ బాగుండాయి. కానీ ఇంక తీసేయాలి గదా! ఇంక అందుకోసమే తీస్తూ ఉన్నాను నేను. ఇంక తీసి పక్కన పెట్టేసాను. ఆ కంకులున్నాయి గదా! అవెంతో ఏమైనా డెకరేషన్ చేద్దామని పక్కన పెట్టి ఉన్నాను. చూస్తాను ఏమన్నా ట్రై చేయాలి. ఈ మట్టి అంతా బాగానే ఉంది. సాఫ్ట్‌గానే ఉంది చూసారు గదా! అందుకే ఇంకేం మిక్స్ చేయడం లేదు. ఇది పాలకూర. నిన్న నేను పాలకూర తెచ్చున్నాము. అది కట్ చేసి పెట్టాము. వేలు నీళ్ళలో పెట్టాను. ఇది పాట్‌లో వేస్తే మంచిగా వస్తాది. ఇంకిది పుదీనా. పుదీనా ఒక దాంట్లో వేస్తున్నాను. పాలకూర ఒక దాంట్లో వేస్తాను. ఇంకా వేరే పార్ట్స్‌లలో కూడా నేను వేస్తున్నాను. ఇది పుదీనా బాగా అన్నీ ఒకటే చోట వేస్తే రాదు సరిగా. పాలకూర నేను ఎప్పుడూ అంతే మార్కెట్‌లోంచి తెచ్చినప్పుడు అవి కట్ చేసి పెట్టేసి పాట్‌లో వేస్తాను. ఒక 2 టైమ్స్ అయినా మళ్ళీ మనకు పాలకూర వస్తుంది కర్రీకి. నేనెప్పుడూ అలాగే చేస్తా ఉంటాను. ఇప్పుడు ఇలాగే ఉంటుంది కానీ ఒక 3, 4 డేస్ తర్వాత మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇదొచ్చేసి ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు యూకేలో ఉంటారు. వచ్చారు పిల్లల కోసమని ఇది గిఫ్ట్ ఇచ్చారు. ఇది స్పా కిట్. ఇందులో కొన్ని స్క్రబ్బు, లోషన్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇదొచ్చేసి బాతింగ్ సాల్ట్. స్పాకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. గిఫ్ట్ ప్యాక్ లాగా వచ్చిందిది. ఎప్పుడు వచ్చినా కూడా కలుస్తూ ఉంటారు. పిల్లలకి మాత్రం ఏవో ఒక గిఫ్ట్‌లు తెస్తూ ఉంటారు. ప్రతిసారి టాయ్స్ అలా తెచ్చేవాళ్ళు. ఇప్పుడు టీనేజర్స్ అయ్యారు కాబట్టి స్పా కిట్ తెచ్చారు. బాగా అనిపిచ్చింది. ఇందులో ఉండే ప్రొడక్ట్స్ కంటే నాకైతే ఈ పౌచ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ కలర్ గాని, కాంబినేషన్ కానీ గ్లే గ్రే కలరు ప్లస్ గోల్డ్ అనమాట పైన. పౌచ్ మనం ట్రావెలింగ్‌కి అందుకు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వ్లాగ్ ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.